హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మనకి దీపావళి వచ్చేస్తుంది కదా. దీపావళి అనగానే మనకి రంగురంగుల విద్యుత్ కాంతులు, రంగురంగుల ప్రమిదలతోటి, దీపపు కాంతులతోటి ఇంటిని అందంగా అలంకరించుకుంటాము. అలాగే ఈసారి ఈ దీపావళికి ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా ఇలా నేను పింక్ కలర్ రవ్వ లడ్డు చేశాను. లడ్డు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. మరి సావిత్రి గారు ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా ఈ కలర్ ఎలా వచ్చింది అని అనుకుంటున్నారా? మీకు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. ముందుగానే మీరు ఏం వేసి చేసా అన్నది గెస్ చేస్తే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి. లడ్డు చూస్తున్నా, ఆ కలర్ చూస్తున్నా కూడా లడ్డు ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది కదా. ఇంక ఈ రవ్వ లడ్డు అయితే చాలా బాగుంటుంది. ఈ దీపావళి స్పెషల్గా మీరు కూడా ఈ రవ్వ లడ్డు చేసేసి అందరినీ సర్ప్రైజ్ చేసేయండి. అందరికీ అందుబాటులో ఉండేదే వేశాను. ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఇక్కడ నేను ఒక 60 గ్రాముల వరకు నెయ్యి తీసుకున్నాను. నెయ్యి అంతా కూడా కడాయిలో వేసేసుకోండి. ఇక్కడ నేను ఈ కప్పుతో మీకు అన్ని కొలతలు చూపిస్తాను. ఈ కప్పుతోటి 2 కప్పులు బొంబాయి రవ్వ తీసుకొని నెయ్యిలో వేసి వేయించుకోవాలి. ఇది వెయిట్లో వచ్చేసి 1/2 కేజీ రవ్వ అనమాట. రవ్వ అనేది పైకల్లా కప్పుతో కాకుండా సమానంగా ఉండేలాగా తీసుకోండి. అలాగే నెయ్యి వచ్చేసి మీరు కప్పు కొలతలో వేసుకోవాలనుకుంటే మనం రవ్వ వేసిన కప్పుతోటి ఒక 1/2 కప్పు వేసుకోండి. ఇప్పుడు ఇలా అట్ల కాడతో తిప్పుకుంటూ ఈ రవ్వ అంతా కూడా మంచి సువాసన వచ్చే వరకు, అలాగే లైట్గా గోల్డ్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఒక 3-4 నిమిషాలు అయితే సమయం పడుతుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి. మీకు దగ్గరగా చూశారు అంటే కనుక కొంచెం గోల్డ్ కలర్లోకి మారుతూ ఉంటుంది. ఈ రవ్వ ఉప్మా రవ్వ అంటారు, అలాగే సుజీ రవ్వ అంటారు, బొంబాయి రవ్వ అంటారు. ఈ రవ్వ వేగిపోయింది. కడాయిలో పక్కకు తీసేసుకుందాం. ఇదిగోండి, చూసారా నేను ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా ఏం వాడా అన్నది మీకు ఇక్కడ అర్థమైంది కదా. ఇక్కడ నేను 3 డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకున్నాను. మనకి అందరికీ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. పల్లెటూర్లు సైతం కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇలా పింక్ కలర్లో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా సగానికి కట్ చేసేసి ఈ ఫ్రూట్ కొన్న తొక్కనైతే తీసేసుకోవాలి. మామూలుగా ఒలిచేసినా వస్తుంది, లేదంటే ఇలా స్పూన్ పెట్టేసి ఇలా రౌండ్గా తిప్పేసామంటే చక్కగా వచ్చేస్తుంది. చాలా తేలిక డ్రాగన్ ఫ్రూట్ తొక్క తీయటం అయితే మాత్రం. అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ పోయిన సంవత్సరం అయితే ఎంతెంత రేటు ఉన్నాయో ఒకసారి ఎప్పుడో తెప్పిస్తే కాయ 100 రూపాయలు పెట్టి కూడా తెచ్చారు మా వారు. ఈ సంవత్సరం అయితే కేజీ వచ్చేసి 100 రూపాయలంట. అంత తగ్గిపోయింది రేటు కూడా. కేజీకి 7-8 వచ్చాయి. వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ నేను 2 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. ఎండు కొబ్బరి చిప్పలు చిన్నవి అనమాట. ఇవి గ్రాముల్లో వచ్చేసి ఒక 150 గ్రాముల వరకు ఉంటాయి. మన కప్పుల కొలతల్లో తీసుకోవాలనుకుంటే మీరు రవ్వ తీసుకున్న కప్పుతోటి ఒక 1/2 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకోండి. ఇక్కడ యాలక్కాయలు ఒక 7-8 యాలక్కాయలు కూడా తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో యాలక్కాయలు కూడా పొట్టువలు చేసి వేసేసి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. కొబ్బరి యాలక్కాయలు మరీ మెత్తగా పౌడర్లే కాకుండా కొంచెం లైట్గా బరగ్గా ఉండేలాగా పట్టుకుంటే మనకి లడ్డు తినేటప్పుడు నోటికి తగులుతూ బాగుంటుంది. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మూత పెట్టేసి మెత్తని పేస్ట్ అల్లే మిక్సీ పట్టేసుకోవాలి. అబ్బా, కలర్ చూస్తుంటే భలే ఉంది కదండి కలర్ మాత్రం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఈ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అనేది మనం కడాయిలో వేసేసుకోవాలి. ఇక్కడ గరిటతో తిప్పుతూ ఉండగా నాకు ఐడియా వచ్చిందనమాట. మీకు మరి డ్రాగన్ ఫ్రూట్ అనేది కొలత చూపించలేదు కదా, మరి కప్పుల కొలతలో ఎంతని వేసుకుంటారు అనిపించి మళ్ళీ కడాయిలోది గిన్నెలోకి తీశాను. ఇదిగోండి, ఇక్కడ మీకు మళ్ళీ వేసి చూపిస్తున్నాను చూడండి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోటి కప్పున్నర డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అయింది. ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ కాస్త స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గెరెట్తో తిప్పుకుంటూ ఇది సగం అయ్యే వరకు ఉడికించుకోవాలి, చిక్కగా అయ్యే వరకు. అప్పుడే ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది. మనం ఈ జ్యూస్ని ఈ పాటిని రవ్వలో వేసి రవ్వ లడ్డు చేసుకోవటానికి పలచగా అయిపోతుంది. అది కాకుండా మనకు రవ్వ లడ్డు కూడా నిల్వ ఉండదనమాట. ఇలా ఉడికించి వేసుకోవటం వల్ల బయట ఉంచినా కూడా 5-6 రోజుల పాటు ఈ రవ్వ లడ్డు నిల్వ ఉంటుంది.
ఇదిగోండి చూసారా, ఇంక ఈ మాత్రం ఇలా చిక్కగా అయితే చాలు మనకి. ఇది ఎక్కువ టైం కూడా ఏం పట్టదు, ఒక 10 నుంచి 15 నిమిషాలు సమయం పడుతుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. అర్థమవుతుంది కదా ఉడుకుతున్న కొద్దీ ఎంత చిక్కగా అవుతుందన్నది. ఇంకాస్త చిక్కగా అయినా పర్వాలేదు కానీ పలచగా ఉండకుండా చూసుకోండి. ఇంక ఇలా చిక్కగా అయిన తర్వాత ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసాను నేను. డ్రాగన్ ఫ్రూట్ పేస్ట్ అంతా కూడా పక్కన గిన్నెలోకి తీసేసుకొని అదే కడాయిని కడిగి పెట్టేశాను నేను మళ్ళీ. ఇంక ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు పంచదార వేసుకోవాలి. ఈ పంచదార కూడా సేమ్ వెయిట్ అనమాట. 1/2 కేజీ రవ్వకి 1/2 కేజీ పంచదార వాడతాము. ఇంకా మనం రవ్వ ఎంత వేసుకున్నామో పంచదార కూడా అంతే. అలాగే మనం ఉడికించుకున్న డ్రాగన్ ఫ్రూట్ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఆ కప్పుతోటి 3/4 కప్పు అయింది. స్టవ్ వెలిగించక ముందే ఇవి రెండు కూడా ఒక్కసారి ఇలా అట్లకాడతో బాగా కలిసే వరకు కలిపేసుకోండి. ఇంక ఇలా చిక్కగా అయింది కదా, అయినా కానీ మనకు పంచదార కొంచెం ఉడకాలి కాబట్టి 1/4 కప్పు వాటర్ వేస్తున్నాను. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 1/4 కప్పు వాటర్ కూడా వేసాను. ఇప్పుడు ఒక్కసారి వాటర్ కూడా అంతా బాగా కలిసే వరకు కలిపేసి ఇంక ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి. ఇదేం మనం తీగ పాకాలు అలా రావాల్సిన అవసరం లేదు. ఇలా ఒక్క ఉడికితే చాలు. ఇంకా స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి. మనం ఇందాక ఆల్రెడీ మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా కొబ్బరి యాలక్కాయల పొడి, ముందైతే అది వేసేసుకొని అంతా బాగా కలిసే వరకు ఒకసారి కలిపేసుకోవాలి. ఇంక ఇది కలిసిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు మనం వేయించి పక్కన ఉంచుకున్న రవ్వని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ, మనం ఉప్మాలో అయితే ఎలా వేసుకుంటూ తిప్పుకుంటూ వేసుకుంటామో ఉండలు కట్టకుండా అలాగే వేసేసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా ఇలా గెరెట్తోటి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ వేసేసుకోండి. ఇంక ఇప్పుడు దీన్ని మనం ఎక్కువసేపు ఏం ఉడికించాల్సిన అవసరం లేదు. ఇదంతా బాగా కలిసే వరకు స్టవ్ సిమ్లోనే ఉంచండి. కొంచెం దగ్గర అయ్యే వరకు ఉడికించేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో మీకు ఇష్టమైతే ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. లాస్ట్లో వేసుకున్న నెయ్యి అనేది మనకు లడ్డు తినేటప్పుడు మంచి ఫ్లేవర్ అర్థమవుతుంది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది మీకు పలచగానే కనిపిస్తుంది కదా, పూర్తిగా చల్లారిపోయేసరికి మనకి చక్కగా గట్టిగా అయిపోతుంది అనమాట. లడ్డు వచ్చేస్తుంది. ఏమాత్రం భయపడకుండా ఇలా ఉండగానే ఆపేసేయండి స్టవ్. ఇదిగోండి, ఇప్పుడు మళ్ళీ మీకు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా లడ్డు వస్తుందా రాదా అని చూసుకోండి. చక్కగా మనకి లడ్డు అయితే వస్తుంది కదా చేతికి అంటుకోకుండా. ఇంక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఒక గుప్పెడు వరకు జీడిపప్పులు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అలాగే ఒక గుప్పెడు కిస్మిస్లు కూడా వేసి అవి కూడా మంచిగా వేగే వరకు వేయించుకోండి. ఈ జీడిపప్పు కిస్మిస్ అనేవి మీ ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇంక ఇప్పుడు ఈ జీడిపప్పు కిస్మిస్లో కూడా ఇంక ఈ రవ్వ మిశ్రమంలో వేసేసి ఒకసారి అంతా బాగా కలిసే వరకు కలిపేసుకోండి. డ్రాగన్ ఫ్రూట్ పేస్ట్ అనేది ఇంతే వేసుకోవాలని ఏం లేదు, మీకు కావాలంటే తక్కువైనా వేసుకోవచ్చు. ఒకవేళ 2 ఉన్నాయి అనుకుందాం డ్రాగన్ ఫ్రూట్స్, అంతవరకే వేసుకోండి. మనం నెయ్యి అయితే బాగానే వాడాం కాబట్టి మనకి చేతికి కూడా ఏం అంటుకోదు. నెయ్యి అప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంక ఇలా మీకు నచ్చిన సైజులో రవ్వ లడ్డు అయితే చుట్టేసుకోండి. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. ఆ కలర్ కానీ మిగతావన్నీ కూడా ఇలాగే చేసుకోండి. ఒకవేళ మీకు జీడిపప్పులు ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇష్టం లేకపోతే ఒక్కొక్క జీడిపప్పు కిస్మిస్ అలా ఒక్కొక్క లడ్డూకు ఒక్కొక్క చొప్పున పెట్టుకొని అలాగైనా వేసుకోవచ్చు. ఇంకా అవన్నీ మీ ఇష్టము. ఇంక ఇందులో నెయ్యి కూడా మీరు కావాలంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. నేను టేస్ట్గా ఉంటుందని కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట. దీపావళికి అయితే కరెక్ట్గా సెట్ అయ్యే స్వీట్ అయితే చూపించాను కదా మీకు. మనకి దీపావళి అనగానే రంగురంగుల ప్రమిదలు, రంగురంగుల వెలుగులు చూడాలనుకుంటాము. అలాగే ఈ సంవత్సరం అయితే స్వీట్ కూడా మీకు ఒక మంచి కలర్ఫుల్ స్వీట్ అయితే చేసి చూపించా అనుకున్నాను. ఒకవేళ మీకు ఈ రవ్వ ఏదైనా గట్టి పడలేదు అనుకుంటే కనుక మళ్ళీ స్టవ్ మీద తీసుకెళ్ళి ఒక్క నిమిషం పెట్టారంటే చాలు. అలాగని ఎక్కువ ఉడికించారంటే మళ్ళీ రవ్వగా అయిపోతుంది. మరీ గట్టిగా అయిపోయింది, రవ్వ రావట్లేదు అనుకుంటే కొంచెం పాలు కాచి చల్లారిన తర్వాత ఆ పాలు వేసైనా కలిపి చేసేసుకోండి. అబ్బా, రవ్వ లడ్డు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇంకా మా అమ్మ రవ్వ లడ్డూలు చాలా బాగా చేస్తుంది అనమాట. తను చేసిన రవ్వ లడ్డూలు మెత్తగా ఉంటాయి, అందరూ ఎక్కువగా ఇష్టపడతారు. మా ఇంట్లో కూడా ఎక్కువగానే చేస్తుంది మా అమ్మ.
ఆల్రెడీ మా అమ్మ చేసిన రవ్వ లడ్డు రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. సేమ్ ఇలాగే చేస్తుంది మా అమ్మ కూడా. ఇంకా నేనేమో ఇందులో డ్రాగన్ ఫ్రూట్ వేసి ఇంకా మన రవ్వ లడ్డూని ఇలా కలర్ఫుల్గా చేశాను అనమాట. డ్రాగన్ ఫ్రూట్ మంచి కలర్ ఉంటుంది కదండి, ఆ కలర్ చూస్తుంటే చాలు నాకు ఏదైనా వంటలో వాడాలి అనిపించింది అనమాట. ఇంకా ఎందులో వాడదామా అనిపించి ఇంకా రవ్వ లడ్డు చేద్దామని నిర్ణయించుకున్నాను. చాలా బాగా వచ్చింది. బయట ఉంచినా కూడా 4-5 రోజులు నిల్వ ఉంటుంది. ఇంకా తర్వాత అయితే మాత్రం నిల్వ ఉంటుందో ఉండదో నాకు తెలియదు, మా ఇంట్లో అయిపోయాయి. ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా, అలాగే ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగించకుండా, ఇంక ఎలాంటి ఫుడ్ కలర్లు వాడకుండా ఇలా పింక్ కలర్లో ఈ దీపావళికి రవ్వ లడ్డు చేసేసాను. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి. అలాగే రవ్వ లడ్డు చూడగానే ఇందులో డ్రాగన్ ఫ్రూటే వాడారు సావిత్రి గారు అని ఎంతమంది గెస్ట్ చేశారు అన్నది కూడా కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.